మినిమం టైమ్ స్కేల్ FTS టీచర్స్ కు న్యాయం చేసి నియర్ బై రెసిడెన్సీ G02 కొనసాగించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ PRPU నాయకులు గోపీనాథ్ నాగేశ్వరం వెంకటపతిరాజు రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. MTS ఉపాధ్యాయుల డిమాండ్స్ పరిష్కరించాలని GVMC గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారానికి 3వ రోజుకి చేరుకుంది. ధర్నాలో వారు మాట్లాడుతూ 2025 బదిలీలో 2008-1998 MTS టీచర్స్ లకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియర్ బై రెసిడెన్సీ G02 కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ పోస్ట్ అన్ని ఓపెన్ చేయాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 184 మంది 2008 MTS ఉపాధ్యాయులు ఉన్నారని, అందులో పురుషులు 84, మహిళలు 100 మంది ఉన్నారని వివరించారు. నమస్కారం అండి. నా పేరు కేవి దుర్గాదేవి. నేను 2008 MTS టీచర్ గా పనిచేస్తున్నాను. చిన్నగదులు, విశాఖపట్నం జిల్లా చిన్నగదులు మండలం MPPS PM పాల RHC టీచర్ గా పనిచేస్తున్నానండి. ఇప్పుడు మేము అందరం ఇక్కడ చేరడానికి ఒకే ఒక కారణం అండి, మాకు బదిలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ బదిలీలు అనేది మాకు చూపించే వేకెన్సీ ప్లేస్లన్నీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనేటువంటి ఏజెన్సీ ప్రాంతంలో 11 మండలాలు చూపిస్తున్నారండి. ఆ 11 మండలాల్లో కూడా మారుమూలనున్నటువంటి రవాణా సౌకర్యం లేనటువంటి, ఉండడానికి వసతి లేనటువంటి, నీటి సౌకర్యం లేనటువంటి, చాలా ఇబ్బందులతో కూడినటువంటి మారుమూల గ్రామాల ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు వేకెన్సీస్ గా చూపిస్తున్నారు. ఆ వేకెన్సీలో మేము MTS టీచర్లు అంటే మినిమం బేసిక్ పే తోటి పనిచేస్తున్నాం 11 నెలల జీతంతో. ఆ మినిమం బేసిక్ పే తోటి మేము అటువంటి ప్రదేశాల్లో పనిచేయడం మాకు చాలా కష్టతరం అండి. అదే కాకుండా మమ్మల్ని అపాయింట్ చేసుకున్నప్పుడు కానీ, మాకు 2023లో ట్రాన్స్ఫర్స్ చేసినప్పుడు కానీ నియర్ బై రెసిడెన్స్ జీవో అని అమలు పరిచి మాకు చేశారండి. అయితే ఆ నియర్ బై రెసిడెన్స్ జీవో ప్రకారంగా ఇప్పటి వరకు సొంత మండలాల్లో లేదా పక్క మండలాల్లోని మేము వర్క్ చేసామండి. అయితే ఇప్పుడు ఆ జీవోని అమలుపరచుకున్న అంటే ప్లెయిన్ ఏరియాలో వేకెన్సీస్ లేవు, పూర్తిగా ప్లెయిన్ ఏరియాలో వేకెన్సీస్ లేవు, అన్ని ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే ఈ జూన్ జూలైలో చాలా మంది రిటైర్మెంట్ అవుతున్నారండి. ఆ ప్లేసెస్ కూడా మాకు చూపించి మమ్మల్ని వాటితో కూడా ఫిల్ చేయమని అడుగుతున్నారు. వేకెన్సీ తోటి మేము దాన్ని బహిష్కరించాము. మళ్ళా మార్పు చేయకుండా మేము అంటే పెద్దలను చర్చలు జరిపించుకుంటుండగానే మాకు ఎటువంటి అవకాశమే ఇవ్వకుండా, ఆ కౌన్సిలింగ్ ని వాయిదా వేయకుండా బలవంతంగా కౌన్సిలింగ్ తేదీలు రోజు మార్చుకునే వస్తున్నారు. సోమవారం అంటున్నారు. ఈ కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నామండి.